హలో ఫ్రెండ్స్, నేను మీ జానీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జానీ డైలీ టాక్స్ A to Z. ఇప్పుడు నా చేతిలో ఉన్న ఫోన్ మోటో G34 5G, 6GB RAM 128 స్టోరేజ్. దీన్ని నేను అమెజాన్లో ఈఎంఐతో బై చేశాను. ఇది నాకు అరౌండ్ 13,000 పడింది. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీని సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి మీకు ఇప్పుడు చూపిస్తాను. మనం యూజ్ చేసే అన్ని మొబైల్స్లో కల్లా ఈ మోటరోలా మొబైల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సెట్టింగ్స్ అవనివ్వండి, ఫీచర్స్ అవనివ్వండి, చాలా డిఫరెంట్స్గా ఉంటాయి. చూసారు కదా ప్యానల్ కలర్ ఏ కలర్లో ఉందో. ఇది మనం మోడిఫై చేసుకోవచ్చండి, ఏ కలర్ కావాలంటే ఆ కలరు. ముందుగా మనం మోటరోలా మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మొదటి నెట్వర్క్స్ అండ్ ఇంటర్నెట్ ఉందండి. ఈ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ మనకి ప్రతి మొబైల్లో ఉండే ఆప్షన్లో ఉంటాయి. ఎలక్ట్రాన్ మోడ్, వైఫై, మొబైల్ డేటా. నెక్స్ట్ వచ్చేసి కనెక్ట్ డివైస్ అండి. ఇవి బ్లూటూత్ ద్వారా డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పర్సనలైజ్ అండి. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి. ఈ థీమ్స్ ఇక్కడ ఒక 5 థీమ్స్ అంటూ ఇచ్చాడు. మీకు ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్, అంటే ఇక్కడ యాప్ సైజు, యాప్ మోడల్ అవి మీకు డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఇష్టం వచ్చింది మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కలర్స్. ఈ కలర్స్ కూడా ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఇచ్చారండి. కలర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ యాప్స్ ఇంక్లూడింగ్ యాప్స్ కూడా ఆ కలర్తో కావాలంటే దీన్ని ఎనేబుల్ చేసుకుని సేవ్ చేస్తే మీరు చూడొచ్చు. ఇప్పుడు పింక్ కలర్ వచ్చినాయి. ప్యానల్ కూడా పింక్ కలర్లో ఉంటుంది. అలాగే మీకు ప్యానల్ ఓన్లీ కలర్ కావాలి, మాకు యాప్స్ వద్దు అనుకుంటే ఈ ఆప్షన్ని డిసేబుల్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఐకాన్స్ అండి. ఐకాన్ షేప్స్ ఒక 5 టైప్స్ ఇచ్చారు. రౌండ్, ఫుల్ రౌండ్, హాఫ్ రౌండ్, సర్కిల్. మీరు దాన్ని బట్టి చూసుకోవచ్చు నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే సైజ్ యాప్ ఎంత సైజ్ ఉండాలి, థీమ్ ఎంత సైజ్ ఉండాలో చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లేఅవుట్ అండి. అంటే డిస్ప్లేలో యాప్స్ ఎన్ని ఇంక్లూడ్ అయ్యి ఉండాలి అని మీరు సేవ్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకుని. సౌండ్, ఇందులో మీకు సిమ్ 1 నుండి రింగ్ టోను, సిమ్ 2 నుంచి రింగ్ టోను, నోటిఫికేషన్ సౌండ్, అలారం సౌండ్ మీరు ఇక్కడ నుంచే సెట్ చేసుకోవచ్చు. డార్క్ మోడ్, లైట్ మోడ్, డార్క్ మోడ్. నేను ప్రజెంట్ నేను డార్క్ మోడ్ వాడతాను. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే అండి. ఈ డిస్ప్లేలో బ్రైట్నెస్ లెవెల్, డార్క్ థీము ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మన నార్మల్ ఫోన్స్లో ఉన్నట్టు ఉంటుంది. ఇందులో పెద్ద ఏమి ఉండదు. హోమ్ అండ్ లాక్ స్క్రీన్ అండి. ఇందులో కూడా హోమ్ సెట్టింగ్స్ అండ్ లాక్ సెట్టింగ్స్ ఉంటాయి. వేరే మొబైల్స్కి మోటో మొబైల్స్కి ఇట్లో ఎటువంటి డిఫరెన్స్ ఎక్కువ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి వైబ్రేషన్ అండి. ఇందులో వచ్చేసి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉంటాయి. చూసారు కదా డోంట్ డిస్టర్బ్ మోడ్. దీన్ని ఆన్ చేసుకుంటే మీకు ఎటువంటి మెసేజెస్ కానీ కాల్స్ కానీ మీకు ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇది వచ్చేసి ఫ్లిప్ టు డోంట్ డిస్టర్బ్ మోడ్ అండి. దీన్ని కానీ ఎనేబుల్ చేసుకుంటే మీకు ఫోన్ వచ్చే టైంలో ఫోన్ని ఇలా ఫ్లిప్ చేస్తే ఆటోమేటిక్గా సైలెంట్ అయిపోతుంది. మీకు వద్దు అనుకుంటే దీన్ని డిసేబుల్ చేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ వాల్యూమ్ డిస్క్రీజ్, కాల్, రింగ్ టోన్ వాల్యూమ్, నోటిఫికేషన్ వాల్యూమ్, అలారం వాల్యూమ్ ఇవన్నీ ఇంక్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అలారం సౌండ్ అండి. సెట్టింగ్ సిమ్ 1కి రింగ్ టోన్ కావాలి, సిమ్ 2కి. అలాగే డిఫాల్ట్ సౌండ్, డిఫాల్ట్ అలారం, ఇంకేంటి నార్మల్ అండి, వైబ్రేషన్ సంబంధించింది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ అందులో మిగతా ఫోన్స్కి మోటరోలా ఫోన్కి ఎక్కువ డిఫరెన్స్ ఏమి కనబడదు. మీకు ఏ యాప్ నుంచి నోటిఫికేషన్ రావాలి అనేది, లేదంటే నోటిఫికేషన్ కల్లా ఇస్తే పలానా. నెక్స్ట్ వచ్చేసి ఈ గెస్టర్స్ అండి. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాలా సెట్టింగ్స్ అయితే ఇచ్చారు యూజర్స్కి యూజ్ఫుల్ అయ్యేలాగా. దీనికోసం అంటూ సెపరేట్గా వీడియో చేస్తాను, ఎందుకంటే ఈ వీడియోలో లాంగ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి.